జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మీద సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎలా ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా అయిపోయాడంటి అంటూ చాలామంది ఈ అంశం మీద చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావట్లమణి గారు నమస్తే అండి. ఎలా ఉండే ఎన్టీఆర్ ఇలా అయిపోయాడేంటి, అసలు ఎన్టీఆర్కి ఏమైంది అంటూ ఎన్టీఆర్ లుక్స్ మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ట్రోలింగ్ అయితే జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది అసలు? మొన్న మధ్యన కూడా మాట్లాడుకున్నాం మన ఏంటి ఇలా అయిపోయాడు ఈయన అని. మన వాళ్ళ బావమరిది నితిన్ పెళ్లిలో చూస్తే చాలా అసలు ఏదో జబ్బు పడిన వాళ్ళలాగా ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్సే కాదు, ఈవెన్ హీరోల భార్యలు అయితే ఎవరైనా సరే ఏంటో మరీ సన్నగా అయిపోవాలని తిండం మానేసి ఏంటంటే డైట్స్, జీరో సైజులు, రకరకాల ఏంటి ఫుడ్ అంతా కూడా తినడం, ఏంటో కినోవాలు, లేకపోతే బ్రౌన్ రైస్లు, లేకపోతే ఏంటో రకరకాలుగానండి. నేను చెప్పలేను ఇంకా. అంటే అది హెల్దీ ఫుడ్ అని చెప్తుంటారు. హెల్దీ ఫుడ్ అనే చెప్తున్నారు, మనకు తెలీదు. అంటే నిజంగా చెప్పాలంటే మనం రెగ్యులర్ వర్కౌట్ చేస్తే, అంటే వర్కౌట్ అంటే మీరు ఏది జిమ్కి వెళ్ళక్కర్లేదు, పొద్దున్న లేచి మన ఇంట్లో పని మనం చేసుకోవడం కూడా వర్కౌట్. మరి అవన్నీ మానేసి ఇప్పుడు ఇంత నగలేసేసుకుంటున్నారు. మనుషులు చూస్తే ఇట్లా ఉంటున్నారు. ఆ బరువుకి వాళ్ళు వంగిపోతారేమో అని భయం వేస్తుంది. వీళ్ళని పెళ్ళిళ్ళలో చూస్తే ఇదివరకు పెళ్ళిళ్ళలో వాళ్ళు చక్కగా బంగారం నగలు వేసుకునే వాళ్ళండి. అవి కూడా చాలా అందంగా ఉండేవి. వడ్డానం పెట్టుకున్నా, ఒక కాసుల పేరు వేసుకున్నా అదొక అందం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ డైమండ్స్ ఎవరు చూసినా ఒకే మోడల్స్. అంటే మోడల్ అంటే ఒకే రకంగా, అందులో రకరకాల మోడల్స్ ఉండొచ్చు. మనుషులు సన్నంగా, ఆ చీర కట్టేమో ఇప్పుడు అందరికీ కూడా ఒకే బ్యూటీషియన్స్ దగ్గర కట్టించుకుంటున్నారు కదా, అది ఒకే మోడల్లో కట్టుకోవడం, అదేదో బొమ్మలా ఉండాలనుకుంటున్నారు తప్ప అందులో అందం కనిపించట్లా. మనుషులు చూస్తే ఇట్లా సన్నగా. నేను అనేది ఏంటంటే మన శరీరతత్వాన్ని బట్టి, అంటే మన హైట్ని బట్టో లేకపోతే మన దీన్ని బట్టో కొంచెం బొద్దుగా ఉన్నా అందంగా ఉంటాం. మరీ సన్నగా అయిపోయి పడిపోతున్నారు అసలు ఆకర్షణీయంగా ఉండరు. పేల్గా అయిపోయి పాలిపోయినట్టు అయిపోతారు మనుషులు. పడిపోతారేమో ఏంటిది జబ్బు పడ్డారా అన్నట్టు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అలా ఉన్నారు. అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది? జూనియర్ ఎన్టీఆర్ ఇంత పీలగా మారడానికి కారణం ఏంటంటే, ఏమోనండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ అతను RRR కోసం లావ్ అయ్యాడు. ఫస్ట్ బొద్దుగా ఉండేవాడు. తర్వాత అదేం సినిమా రాఖీనో ఏదో, అప్పుడు చాలా లావు ఉండి అసలు ఇతను హీరోనా అన్నట్టుగా అయిపోయాడు. కానీ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత తగ్గడం మొదలు పెట్టాడు. తర్వాత మళ్ళా రాజమౌళి చెప్పారని అతను పెరిగాడు. మళ్ళా దేవరాకి తగ్గాడు. మళ్ళా వార్ 2కి ఇంకా తగ్గాడు. ఇప్పుడు డ్రాగన్ సినిమా కోసం తగ్గాడు అంటున్నారు. కానీ డ్రాగన్ సినిమాకి ఇతను తగ్గడానికి సంబంధం ఏంటో వాళ్ళ ఫ్యాన్స్కి అర్థం కావట్లేదు. ఇవాళ బాధపడుతున్నది మొట్టమొదటి వాళ్ళ ఫ్యాన్స్. మొన్న మీరు చూసారు, మొన్న ఆవిడ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ భార్య కూడా అంతే, చాలా సన్నగా అయిపోయి. నేను అనేది ఏంటంటే మీకు తగ్గట్టుగా మీరు, నేను కొంతమంది శరీరతత్వం బాగా సన్నగా ఉంటారు, కొంతమంది శరీరతత్వం కొంచెం బొద్దుగా ఉంటారు. మిమ్మల్ని మించి లావ్ అయితేనే కదా ఇవన్నీ చెయ్యాలి. కరెక్టే. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు ప్రశ్నించట్లేదు. మీకు నచ్చినట్టు మీరు తినండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, దాని గురించి కాదు. కానీ లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. మీకు అర్థమైందా? ఏం చేసినా కూడా ఇప్పుడు నాకేం పోయింది, నేను చెప్తా ఇవాళ తిండి మానేయమ్మా, నువ్వు ఫలానావి తిను అని చెప్తాను. మీకు 2 రోజులు అది బాగానే ఉండొచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని గంటల పాటు తినకుండా సాయంకాలం తొందరగా భోజనం చేసేసి 2 మీల్సే తిని ఇట్లా అదొక రకం. అంటే అమెరికాని చూసి నేర్చుకుంటున్నారు అక్కడ ఉండే వాళ్ళని బట్టి. కానీ అమెరికా క్లైమేట్ వేరు, మన క్లైమేట్ వేరు. మన క్లైమేట్కి ఆకలేస్తుంది మనకి. మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని చూడండి, వాళ్ళు పొద్దున టిఫిన్ చేయరు, ఒక 11:30, 12ంటికి అన్నం తినేస్తారు. మళ్ళా సాయంకాలం ఒక బ్లాక్ కాఫీనో గ్రీన్ టీనో ఏదో తాగుతారు. మళ్ళా 6:30, 7:30 లోపు, అంటే 6:30 నుంచి 7:30 లోపు భోజనం చేసేస్తారు. అంటే అదేంటో నాకు అర్థం కాదు. మాకు ఆకలి వేయట్లేదు అంటారు. మనకు అలా కాదు, మనకి 3 పూట్ల తింటాం మనం. మనకు ఆకలి వేస్తుంది బికాజ్ మనం కష్టపడుతూ ఉంటే మనకు ఆకలేస్తుంది. ప్లస్ మన విధానం అట్లా ఉంటుంది. అంటే మనం బయటకు వెళ్ళటం, రావటం, ఆ బాడీ అలసిపోతుంది. కాబట్టి మనకి ఎక్కువ ఫుడ్ కావాలి. ఏంటి అసలు జూనియర్ ఎన్టీఆర్ సన్నగా మారడానికి ఆయన ఏమన్నా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా?
లేదంటే అసలు ఇప్పుడు డ్రాగన్ సినిమా కోసం ఆయన తన లుక్ని అలా మార్చుకున్నారా? అంటే హీరో నిజంగా ఆకర్షణీయంగా ఉండాలి, కానీ జూనియర్ ఎన్టీఆర్ లుక్ చూస్తే ఇప్పుడు ఆకర్షణీయంగా లేదు అంటూ చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అదే అంటున్నా. ఇప్పుడు మీరు చూసారా రవితేజ, ఉమ్, ఏంటో అతను కూడా అంతే ఒకలా అయిపోయాడు. ఫస్ట్ రవితేజ వేరేగా ఉండేవాడు, ఉమ్, మధ్యలో అదేదో సినిమా నుంచి అతను మారాడు. ఉమ్, అంటే నేను అనేది ఏంటంటే మీరు సడన్ గా డ్రాస్టిక్ చేంజ్ తెచ్చుకోండి, అది కాదు కానీ ఉమ్, సన్నగా అయిపోవాలని చెప్పి ఆ మొహంలో జీవకళ ఉండాలి, ఉమ్. అది ఉండట్లా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అదే అయింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే కంగారు పడుతున్నారు. వాళ్ళే కంగారు పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది? అసలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా, లేదంటే నిజంగా డ్రాగన్ సినిమా కోసం తన లుక్ను మార్చుకున్నారా? నిజంగా డ్రాగన్ సినిమా కోసమే తన లుక్ను మార్చుకోవాల్సి వస్తే ఎన్నో లుక్స్ ఉంటాయి కదా, ఈ రకంగా మారాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరికొంతమంది అంటే నిజంగా హీరోకి హీరో అనేవాడు ఆకర్షణీయంగా ఉన్నా లేకపోయినా సినిమా అయితే ఆడిద్ది, కానీ అయినప్పటికీ ఈ లుక్స్ని అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఏమంటే హీరో బాగాలేకపోతే ఎందుకు చూస్తారండి, నేను ఒప్పుకున్నది. కాకపోతే ఏంటంటే పేరుని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ ఆ మనిషిలో హీరోయిజం ఉంటే చాలు. ఆ పేరుని బట్టి ఆడచ్చు కొద్దిగా గొప్ప కాదని అంటల్లా. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ డైరెక్టర్ చెప్పినా కూడా మీరు ఆలోచించుకోవాలి కదా, ఇదేంటి నాలో ఉండే ఇది పోతోంది, కళ లేకుండా ఉంది, ఫేస్ ఇట్లా పేల్గా అయిపోయింది, లేకపోతే పీక్కుపోయినట్టు అయిపోయింది, జబ్బు పడినట్టుంది అని అతను అనుకోవాలిగా, మరి ఎందుకు అనుకోవట్లా? కాబట్టి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచించుకోవాలి ఈ విషయం, అవునా కదా? ఓకే, నేను చెప్తున్నది అది. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ముందు నేను బాగున్నానని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి, తన లుక్స్ని తనే సెట్ చేసుకోవచ్చు, అది ఆయన చేతుల్లో ఉండే పని, అది పెద్ద విషయం కాదు. బికాజ్ ఈరోజు అంటే నిజంగా డ్రాగన్ సినిమా కోసమే తన లుక్ కనుక చేంజ్ అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మళ్ళీ లుక్ మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది, తను మళ్ళీ కేర్ తీసుకుంటే అయిపోతుంది. కాదు ఏదైనా అనారోగ్యం ఉంటే మాత్రం మంచి డాక్టర్ని ఆల్రెడీ సంప్రదించే ఉంటారు, ఒకవేళ నిజంగా అనారోగ్యం ఉంటే. అది అనారోగ్యం కాకపోతే ఏ బాధ లేదు, హ్యాపీగా మళ్ళీ తన పాత లుక్స్కి వచ్చేయచ్చు. కాబట్టి ఇవాళ ఫ్యాన్స్ ఆందోళన చెందడంలో మనం దాని గురించి పెద్ద పట్టించుకోకలేదు, అంటే వాళ్ళకి అభిమానం కాబట్టి అనుకుంటారు. ఈ సినిమా హీరో కాబట్టి ఈయన సినిమాలకు తగ్గట్టు మార్చుకుంటూ ఉంటాడు బాడీని. కాబట్టి కొన్ని సందర్భాల్లో అది మనకు నప్పలేదు అనుకున్నప్పుడు హీ కెన్ సే ఓపెన్లీ, అది నేను అనేది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళ బామ్మర్ది వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ఫుటేజెస్ అయితే వస్తున్నాయి. ఆ ఫుటేజెస్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మీద చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అవునండి, మొన్న వాళ్ళ ఫ్యాన్స్ కూడా తీసుకున్నారు ఫోటోలు, మనమే చూసాము. వాళ్ళ మిస్సెస్ తో ఉన్న ఫొటోస్ లో కూడా అతను చాలా ఏంటో ఆ మొహం ఒకలా ఉంది. కాబట్టి ఆయన కొంచెం ఆలోచించుకుని జాగ్రత్త తీసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.